ఎంజాయ్ బ్రోస్ పండగ. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. పెళ్ళాం చచ్చి మొగుడు పరిపాలన ఎట్టుందంటే అంత దరిద్రంగా ఉంది. పందులను కన్నట్టు కనమన్నాడు, ఏది ఇచ్చాడా? మామూలుగానే ఏమి చేయకుండానే చెప్పుకునే రకాలు. నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఇప్పుడు 6 వస్తున్నాయి, ఇప్పుడు 6 సిలిండర్లు వస్తున్నాయి. 2029 నాటికి దద్దరిల్లిపోయింది చూడు. మళ్ళీ బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. బడ్జెట్ లో డాక్యుమెంట్లను ఎత్తుక్కుండా కూడా కనపడ్డంలా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఎంత దారుణంగా వీళ్ళంతా ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తారనంటే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఆడింత ఈడింత ఆడింత కనిపిస్తాను అంటే అది కూడా ఎగరగొట్టేదానికోసం. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆమె నవ్వుతాంది, అసలు డబ్బే లేదు, అయిపోయింది. మేమొస్తే 20,000 ఇస్తాము. ఎందుకు నీకు బతుకు? ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. ఏం చిల్లర కాదురా మీరు. మరి ఈనాడు డబ్బులు చూపిస్తాడు, ఈనాడు ఇట్లా ఆడాయమంటాడు, నవ్వుతాన్నట్టు ఫోటో చూపిస్తున్నాడు, ఈనాడు డబ్బులు ఇట్లా చూపిస్తుంది ఆయమ. బతుకులు గట్ట మీరు ఒక మనుషులు పశువులు. బట్టలు ఆల్రెడీ అయిపోయినాయి, ఎక్కడ డబ్బులు ఉంటాయి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మరి ఎవరికి ఏంది? ఏ మోసం కాదా ఇది? ఒకటి వాడిని చంపే, లేదా నువ్వు చచ్చిపో. పాపం కుళ్ళిపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి. మీ వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తలందరినీ నువ్వు నోరు మూసుకోండి. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. నాది తప్పుడు మాట వాగాను, తప్పుడు బొక్కరా. ఏదో రకంగా తప్పుడు కేసైనా ఏదో ఒకటి పెట్టి ఏదైనా పనికొచ్చే పని చేయరా. రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ఒక దిక్కుమాలిన రాజకీయ నాయకుడు ఉన్నాడు. నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. పేరుని నానిని జైల్లో వేయాలి. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడి. ఈ ఊరికి ఈ సంవత్సర కాలంలో ఏం మేలు ఒరిగింది అని అడుగుతున్నాను. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. కేసులు కడతాం, జైల్లో వేస్తాం. పేరుని నానిని తొందరలో అరెస్ట్ చేసి నీకు ఫ్రంట్ బ్యాక్ 175 170 మాకు వస్తాయి. పెద్ద పాస్ అయ్యేలా 35 మార్కులతోటి మళ్ళీ మాట్లాడుతున్నా చూడు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం 100% బెటర్ అనిపిస్తుంది. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. 170 సీట్లకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 170కి 175కి 170 కన్ఫర్మ్. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నంత మాత్రాన ఎవడు చూడలేదనుకుంటే, సమాజం చూడలేదనుకుంటే, అయ్యో అంకుల్ మీరా, అయ్యో సారీ దెంగేయండి. కొట్టాలి కదా, ఊరంతా కొట్టావు కదా, ఎందుకు కొట్టవు? నువ్వు ఏమి తప్పుడు కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. రాజకీయాల్లో దిగజారుడు మనస్తత్వం, ఎదటోడి మీద విషం చెమ్మి బురద చెమ్మి. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? మళ్ళీ ఆడి ఇంటికి వచ్చేప్పటికి ఆ ఇల్లు ఉండాలి అక్కడ. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ ఉపయోగం ఈ ఊరికి అంటున్నా. మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీ వల్ల రా వాడు అలా చెడిపోతున్నాడు. ఎలాగోలా ఒక కేసు వేద్దామంటే ఇంతటి దారుణమైన మనిషి బహుశా దేశంలోనూ ఎవడు ఉండడు. నా కళ్ళల్లో ఆనందం కనపడుతుందని ఆ చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్పించుకుని భజన చేయించుకుని, దిగజారుడు మనస్తత్వం, తప్పుడు ఆలోచనలు. అసలు నీకేముందని అంత ధైర్యం? ఛాలెంజ్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. ఆగేది లేదు, తగ్గేది లేదు. వెయిటింగ్. పేరుని నాని వెయిటింగ్. అది డ్రైనేజ్ పోరంబోకది. ప్రజల తరపున పోరాటం కోసం, ప్రజల బాధల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం. అయ్యో నీకు అసలు ఏం కావాలి? మరి ఎన్నికల్లో వాగ్దానం చేసి వాళ్ళు టెంప్ట్ చేశారు. నాకు ఇంకొక అవకాశం పింకీ గురించి అని చెప్పి అన్ని మాటలు అబద్ధమేనా? వెన్నుపోటు దిన కార్యక్రమం కూడా చేసాం. ఎందుకు అడుగు తింటానికా?
ప్రతిపక్షంలో కూడా ప్రజల వెన్నంటి కారు కష్టంలో మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం, భరోసాగా ఉంటాం. అబ్బో వచ్చిందండి నీతులు రాని నీ అమ్మ నీతులమ్మ కొత్తల్లా మడ్డయ్య. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ది పీపుల్, ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కోసం. ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. ఈ ప్రభుత్వానికి ఇస్తే 3 ఇస్తాం, 4 ఇస్తాం, 5 ఇస్తామని చెప్పారు. చిన్నపిల్లలు కనపడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అసలు నాకు తెలియకడతాను నీ గురించి నువ్వేమనుకుంటారా? ప్రభుత్వమే ప్రజలకు ఏమీ చేయకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మేము రక్షణగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వం ఆ పథకాలు అన్ని ఇచ్చే వరకు మేము పోరాడతామని చెప్పి ఎరుపుకేమాను ఇచ్చినంట ఇంటికి పోయి ఎగరేసిందంట నీ అసమంట ఆడది. ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం. ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. రేషన్ పంపిణీ విధానానికి ఏమైంది? మొదటి సంవత్సరం 100 తల్లి మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. 3,000 ఇస్తామన్నది అసలు మాటే లేదు. కానీ ఇప్పుడు కళ్ళారా చూసాక నమ్మకం తప్పట్లేదు. పేరు మార్చారు. పోనీ తల్లికి 100. మొదటి సంవత్సరం 100 ఏమైంది బాబు? ఈ రెండు ఇద్దరి అందరూ కూడా మేము ప్రజల వెన్నంటి ఉన్నాం. ఏం లేదమ్మా, ఈ మధ్య నీ బిహేవియర్ లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? వాళ్ళ బాధలు ఎవరు తీరుస్తారు? ఇంకొకటి ఒళ్ళో కూర్చొని చూడు, అప్పుడు నీకు తెలుసుద్ది. 10,000 ఇస్తాం, 10,000 ఇస్తామని చెప్పి స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. మోహన్ చూడు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం విధానం పాటించే విధానం ఇదేనా? అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. కోట్లాది రూపాయలు ఈ రోజు కోల్పోవడం జరిగింది. నేను తప్పు చేశా, మహాపాపం చేశా. ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయి హాస్పిటల్. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. ప్రభుత్వ పక్షంలో ఉన్నప్పుడు పథకాలను అమలు చేయటమే కాదు. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మీరు ఆశ పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట వింటామబ్బా. ఓ పని చేయి, అయితే నువ్వు దెంగి అయిపోయి మాతలే నీ మగతని వీడికేం చూపించక్కర్లేదు. నా బండిని అడ్డగించి మమ్మల్ని తీసుకుని వెళ్ళడం ఎంత మాత్రం సమంజసం? చెదిరిపోతుంది. ఈ గవర్నమెంట్ కు ఇంత భయం ఎందుకు అడ్డగిస్తున్నారు? రై సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.